My dear students, in this class, let us learn about fish products and byproducts. చేపల పరిశ్రమ నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తులను, అనుబంధ ఉత్పత్తుల గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చేపలు ప్రపంచంలో మానవాళి యొక్క ఆహారపు అవసరాలను తీరుస్తున్నాయి. వీటి నుంచి అనేక ఉత్పత్తులు, అనుబంధ ఉత్పత్తులు తయారవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో చాలా తీర ప్రాంతం ఉంది. భారతదేశం మనకందరికీ తెలుసు, ఒక ద్వీపకల్పం. చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి: హిందూ మహాసముద్రము, బంగాళాఖాతము, అదేవిధంగా అరేబియా మహాసముద్రం. కాబట్టి 3 మహాసముద్రాల చేత ఆవరించబడినటువంటి భారతదేశానికి సాగర తీరం చాలా ఎక్కువ ఉండడం, ఉత్తర భారతదేశంలో అనేక జీవనదులు, దక్షిణ భారతదేశంలో అనేక నదులు, ఏళ్ళు, సెలయేళ్ళు, ఇలాంటి జలావరణాలు ఉండడం వల్ల చేపలు సమృద్ధిగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఈ వాతావరణంలో పెరుగుతున్నాయి. కాబట్టి వాటి నుంచి మానవాళి అనేక ఉత్పత్తులను పొందుతున్నారు. చేపల కాలేయం నుంచి నూనె, శరీరం నుంచి నూనె వస్తుంది. చేప మాంసాన్ని చాలా ప్రధాన ఆహారపు వనరుగా మన దేశంలో ఉపయోగిస్తున్నారు. చాలా చేపల్ని విదేశాలకు రవాణా చేస్తున్నారు. తద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా చాలా ఎక్కువగా మనకు లభిస్తుంది. చేపల నుంచి మందులు తయారు చేస్తున్నారు. పొలుసులను ఉపయోగించి చిన్న చిన్న ఆభరణాలను, ముత్యాలు, కృత్రిమ ముత్యాలని తయారు చేస్తున్నారు. చేపలతో ఊరగాయలు పెట్టుకుంటున్నారు. ఇలా చేపలతో ముడిపడి అనేక పరిశ్రమలు భారతదేశంలో ఇప్పుడు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ క్లాస్లో లెట్ us try to know what are the fish products and byproducts. Because India has got very long coastline and certain states like Gujarat also have greater coastline. The environment of India is more suitable for fish culture and survival. Fish is providing greater source of food and also foreign exchange. Now let us go to the next slide. Fish is called brain food. మామూలుగా చికెను, మటను ఇలాంటి ఉత్పత్తులు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగి కొద్దిగా లేజినెస్ వచ్చే అవకాశం ఉంది, రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ చేప మాంసము తింటే జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది. ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెంట్ కోషంట్ పెరుగుతుందని పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. కాబట్టి చేప మాంసం కడుపుకు మేత మాత్రమే కాదు, మెదడుకు కూడా మేత. హెన్స్ ఫిష్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ ఫుడ్ బికాజ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద ఐక్యూ లెవెల్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇంకొక విశేషం ఏమంటే, చేపలు నీళ్లలో ఉండడం వల్ల వాటి శరీరంలో ఒక తేలికగా ఉన్న భావన వస్తుంది. దీన్ని ఉత్స్లవనము అంటారు ఆంగ్లంలో. దిస్ ఇస్ కాల్డ్ బయోయాన్సీ. బికాస్ ఆఫ్ దట్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, ఆల్దో దే ఆర్ గ్రేటర్ ఇన్ దేర్ సైజ్, దే డోంట్ ఫీల్ ద వెయిట్. కాబట్టి ఇవి తీసుకున్న ఆహారంలో ఎక్కువ శాతము మాంసంగానే మారుతుంది. అదే పంది, కోడి, మేక, గొర్రె, ఆవు, ఎద్దు, ఎనుము ఇలాంటి భూచర జీవుల్లో అవి తీసుకున్న మేతలో ఎక్కువ క్యాలరీసు, ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ శక్తి ఎముకల తయారీకి ఉపయోగపడుతుంది. కాబట్టి అవన్నీ ఎక్కువ శక్తిని ఎముకల తయారీకి ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఎముకలను మానవుడు తినలేడు. కాబట్టి పందిలో, ఆవులో, ఎద్దులో మాంసం కంటే కూడా ఎముకల బరువు, అస్థి బరువు, బోన్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఎక్కువ మీట్ ప్రొడక్షన్ రాదు. కానీ చేపలు అలా కాదు. బికాజ్ ఫిష్ బీయింగ్ అక్వాటిక్ ఇన్ నేచర్ కన్వర్ట్స్ మచ్ ఎనర్జీ ఇంటూ ఫ్లెష్ రాదర్ దాన్ బోన్స్. ఇవి జలచర జీవులు కావడం వల్ల, చేపలు జలచర జీవులు కావడం వల్ల, ఇవి ఉత్స్లవనాన్ని ప్రదర్శించడం వల్ల వీటిలో ఎక్కువ శక్తి దేనిగా మారుతుంది అంటే మాంసంగా మారుతుంది. ఫ్లెష్ కాన్స్టిట్యూట్ 65% ఆఫ్ ద ఫిష్ బాడీ. చేప శరీరంలో 65% మాంసమే ఉంటుంది. కాబట్టి చేపల
మాంసం మన ఆహారపు అవసరాలను తీరుస్తూ ఉంది. వెయిట్ ఆఫ్ ఎ ఫిష్ కంటైన్స్ 15 to 30% ప్రోటీన్స్. చేప శరీరంలో తడి బరువులో 15 నుంచి 30% మాంసకృతులే ఉంటాయి. డ్రై వెయిట్ కన్స్టిట్యూట్ 60 to 80% ప్రోటీన్స్. పొడి బరువు తీసుకుంటే 60 నుంచి 80% వరకు మాంసకృతులు ఉంటాయి. ఫిషెస్ ప్రొడ్యూస్ 2 types ఆఫ్ ఆయిల్స్. చేపలు 2 రకాల నూనెలను ఉత్పత్తి చేస్తాయి. బాడీ ఆయిల్ అండ్ లివర్ ఆయిల్. శరీరం నుంచి వచ్చే నూనె, కాలేయం నుంచి వచ్చే నూనె. ఫిష్ లివర్ ఆయిల్స్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్స్ ఏ అండ్ డి. చేపల కాలేయపు నూనెలో ఏ విటమిన్, డి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని ఇంటిలో శునకాలను పెంచుతుంటే వాటికి కూడా టానిక్స్ లాగా, ఆహారం లాగా ఇస్తారు. చాలా మందుల్లో చేపల కాలేయపు నూనెల్ని సమృద్ధిగా ఉపయోగిస్తున్నారు. అంటే చేపల వల్ల మందుల లేదా ఔషధాల తయారీ కూడా సుసాధ్యం అవుతూ ఉంది. షార్క్ లివర్ ఆయిల్ ఇస్ రిచ్ ఇన్ విటమిన్ ఏ, కాడ్ లివర్ ఆయిల్ ఇస్ రిచ్ ఇన్ విటమిన్ డి. అందుకే ఈ కాలేయం నూనెలు తీసుకుంటే, స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు కాలేయం నూనెలు తీసుకుంటే ఎదుగుతున్న పిండంలో రెటీనాకు సంబంధించిన సమస్యలు కానీ లేదా ఎముకలకు సంబంధించిన సమస్యలు కానీ వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. యూజెస్ ఆఫ్ బాడీ ఆయిల్. ట్యూనా అండ్ సార్డైన్ ఫిషెస్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ బాడీ ఆయిల్. భారతదేశంలో ఉన్న చేపల్లో ఒక 2 వెరైటీలు ట్యూనా మరియు సార్డైన్ చేపలు నుంచి ఎక్కువగా బాడీ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ట్యూనా ఫిష్ ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ ఫిష్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. బాడీ ఆయిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెయింట్స్, వార్నిషెస్, సోప్స్ అండ్ క్యాండిల్స్. రంగులు అంటే పెయింట్స్ తయారీ, వార్నిషెస్ తయారీ, సోప్స్ మరియు కొవ్వొత్తుల తయారీ పరిశ్రమల్లో ఈ చేపల నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మనందరికీ ఎస్కిమోలు తెలుసు. ఎస్కిమోస్ లివ్ ఇన్ టండ్రా ఏరియా. ఇట్ ఈస్ వీ కెన్ సే స్నో డెజర్ట్. సాధారణంగా డెజర్ట్ అంటే ఇసుక ఉండాలి అనుకుంటారు. నీళ్ల లభ్యత తక్కువగా ఉంటే దాన్ని డెజర్ట్ అంటారు. ఇట్ మే బీ ఎ రాక్ డెజర్ట్, ఇట్ మే బీ ఎ స్నో డెజర్ట్. సో టండ్రాలో మంచు నుంచి వాళ్ళు ఎస్కిమోస్ వాళ్ళు కాపాడుకోవాలి అంటే వాళ్ళు మాంసం ఎక్కువ తినాలి. మనకందరికీ తెలుసు మాంసం ఎక్కువగా తీసుకుంటే, వేరే రకాల మాంసం తీసుకుంటే మనకు హృద్రోగాలు అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళు ఎంత మాంసం తిన్నా కూడా వీళ్లకు హార్ట్ అటాక్స్, గుండెపోటు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు మాంసంతో మిగిలిన మాంసాలతో పాటు సాధారణంగా వాళ్ళు కుక్కల చేత బళ్ళు లాగిస్తారు. కుక్కలు బళ్ళు లాగలేని స్థితి వచ్చినప్పుడు లేదా వాళ్లకు మరీ ఆహారపు కొరత ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుక్కనే చంపేసి తినేస్తారు. ఇంత విస్తృతంగా మాంసం తింటున్నప్పటికీ వాళ్ళకి ఎందుకు హార్ట్ అటాక్ రావట్లేదు, గుండెపోటు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు చేపలు కూడా విస్తృతంగా తింటారు. ఎందుకంటే చేపల మాంసంలో ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ ఒమేగా కొవ్వు ఆమ్లాలు 2 రకాలు, డెకోసా హెక్సనాయిక్ యాసిడ్ అండ్ ఐకోసా 3 పెంటనాయిక్ యాసిడ్ అని. ఈ 2 ఏం చేస్తాయంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని, చెడు కొవ్వుని, హార్మ్ఫుల్ లిపిడ్ని తగ్గిస్తాయి. సో Eskimos, in spite of taking heavy meat, are not prone to heart attacks. This is just because they take copious quantities of fish in their menu or in their diet. Fish meat contains docosahexaenoic acid and icosa 3 pentanoic acid. These 2 are collectively known as omega acids. These omega fatty acids reduce cholesterol. And చేపల్లో ప్యూఫా కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ప్యూఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మెయింటైనింగ్ హెల్త్ ప్రొఫైల్. వీటినే బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అంటారు. చేపల మాంసంలో బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండడం వల్ల హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి చికెను, మటను, బీఫు, పోర్కు ఇలాంటి వాటితో పోల్చుకుంటే చేపల మాంసం తింటే మనం మాంసాన్ని తింటూనే హార్ట్ అటాక్ నుంచి దూరంగా ఉండొచ్చు.
ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇఫ్ టేకన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ రీచెస్ ద చైల్డ్ త్రూ బ్రెస్ట్ మిల్క్. చేప మాంసాన్ని బాలింత తింటే తల్లి పాల ద్వారా శిశువుకి ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాగా చేరి ఆ శిశువుకి హృదయానికి సంబంధించిన సమస్యలు, దృష్టికి సంబంధించిన సమస్యలు, అంటే రెటీనాకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇన్ఫాంట్స్ ఫెడ్ విత్ ఫిష్ హ్యావ్ మోర్ ఐక్యూ లెవెల్స్. చేప మాంసాన్ని వీళ్ళు తీసుకుంటే ఏదో ఒక రూపంలో, చేపల పొడి రూపంలోనో, లేదా చేప ఊరగాయ రూపంలోనో, లేదా చేపల జామ్ రూపంలోనో తీసుకుంటే వీళ్ళ మేధస్సు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందే చెప్పాను, ఫిష్ ఈజ్ కాల్డ్ బ్రెయిన్ ఫుడ్. ఇఫ్ సమ్మన్ టేక్స్ ఫిష్ దేర్ ఐక్యూ లెవెల్స్ ఇంక్రీజ్. అండ్ ఇంకొక ప్రాధాన్యత ఏమంటే, చేపలు నీళ్లలో ఉంటే దోమ డింబకాలను తినేస్తాయి. ముఖ్యంగా దెర్ ఇస్ వన్ ఫిష్ కాల్డ్ గ్యాంబూషియా. ఇట్ ఈస్ ఎ లార్వీసైడల్ ఫిష్. ఇది డింబకాలను, ముఖ్యంగా దోమ డింబకాలను తినేటటువంటి చేప ఇది. అంటే దోమ డింబకాలను మీరు జీవ సంబంధంగా నియంత్రించాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద పాపులేషన్ ఆఫ్ మస్కిటో బయాలజికలీ, you should cultivate Gambusia in drainage canals. This Gambusia acts as a biological control of mosquito larvae. అండ్ కలుపు మొక్కలను నివారించడానికి, ముఖ్యంగా నీళ్లలో పెరిగే కలుపు మొక్కలను నివారించడానికి ఇంకా 2 ప్రజాతుల చేపలు ఉపయోగపడతాయి. వాటి పేరే టీనోఫారింగోడాన్ ఐడెల్లా మరియు తైలాపియా. ఈ 2 చేపలు నీళ్లల్లో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తాయి. So Tinofaringodon, Idella and Tilapia are used to control aquatic weeds. Salt cured eggs of fish are called caviar. అంటే చేపల అండాశయాలను తీసుకొని వాటి నుంచి అండాలను స్క్వీజ్ చేస్తారు, అండాలను పిండి బయటికి తీస్తారు. బయటికి తీసిన తర్వాత వాటికి ఉప్పు కలిపి, లవణాలను కలిపి ఒక ఆహార పదార్థాన్ని తయారు చేస్తారు. దాన్నే, అంటే ఉప్పు చేత బాగా రుచిగా తయారు చేయబడినటువంటి చేప గుడ్ల సమూహాన్ని క్యావియర్ అంటారు. ఇది చూడ్డానికి ఎలా ఉంటుందంటే, మీరు సబ్బు బియ్యం చూసింటారు. సబ్బు బియ్యము, ఆ సబ్బు బియ్యపు గింజలు ఎలా ఉంటాయో ఇంచుమించు అలానే ఉంటుంది. చాలా టేస్టీ ఫుడ్. ముఖ్యంగా కాస్పియన్ మరియు నల్ల సముద్ర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు స్టర్జియన్ అనే చేప అండాశయాల నుంచి ఈ క్యావియర్ను తయారు చేస్తారు. సో సాల్ట్ క్యూర్డ్ ఎగ్స్ ఆఫ్ ఫిష్ ఆర్ కాల్డ్ క్యావియర్. ఇన్ కాస్పియన్ అండ్ బ్లాక్ సీ ఏరియా, క్యావియర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద ఎగ్స్ ఆఫ్ స్టర్జియన్ ఇస్ ద స్టేపుల్ ఫుడ్. మనం ఈ కాలంలో పిజ్జాలు, బర్గర్స్ అనుకుంటూ స్టేపుల్ ఫుడ్ నుంచి స్టేల్ ఫుడ్ వైపుకి వెళ్ళిపోతున్నాం. వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ స్టేపుల్ ఫుడ్ టు స్టేల్ ఫుడ్. దిస్ ఇస్ నాట్ సివిలైజేషన్. అదే ఈవెన్ టుడే కాస్పియన్ అండ్ బ్లాక్ సీలో ఉన్నవాళ్ళు ఈ చేపల గుడ్లను క్యూర్ చేయడం అంటే ట్రీట్మెంట్ ఇచ్చి, ఒక రకమైన ప్రాసెసింగ్ చేసి, దానికి ఉప్పు వేసి క్యావియర్గా మార్చి దీన్ని తింటుంటారు. షాక్ గ్రీన్ ఇస్ ద డ్రైడ్ స్కిన్ ఆఫ్ షార్క్. సొరచేపల ఎండిన చర్మాన్ని షాక్ గ్రీన్ అంటారు. ఇది సాల్ట్ పేపర్ లాగా ఉంటుంది, పదార్థాలను నునుపు చేయడానికి ఉపయోగపడుతుంది. షాక్ గ్రీన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అబ్రాసివ్. షార్క్ అండ్ రే ఫిన్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ సాస్ అండ్ సూప్స్. సొరచేపల్ని సాధారణంగా పూర్తిగా సొరచేపల్ని ఎవరూ తినరు, ఎందుకంటే ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాము, సొరచేపలు యూరియాని రక్తంలో నిల్వ చేసుకుంటాయి. ఎందుకంటే తమ రక్తాన్ని సముద్రపు జలంతో సమగాఢత స్థితికి తీసుకురావాలి అంటే అవి వాటి రక్తంలో యూరియాని నిల్వ చేసుకోవాలి. సొరచేపలు ఆ విధంగా నిల్వ చేసుకునే స్థితిని ఫిజియలాజికల్ యూరిమియా అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ physiological uremia. So what is physiological uremia? Physiological uremia is nothing but the retention of urea in the blood of shark. ఎప్పుడైతే వీటి రక్తంలో యూరియా నిల్వ ఉంటుందో వీటి మాంసం, మూత్రం వాసన వస్తుంది. కాబట్టి వీటికి కమర్షియల్ వాల్యూ లేదు. చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి కానీ మార్కెట్లో వీటికి అంత వాల్యూ లేదు. ఇప్పుడైతే కెమికల్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చేసాయి అనుకోండి, ఆ మూత్రపు వాసనను తొలగించే విధంగా వినిగర్లో వాటిని బాగా నానేసి అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు కూడా అంతో ఇంతో అవి మూత్రపు వాసన వస్తుంటాయి కాబట్టి
మార్కెట్ నిపుణులు ఏం చేస్తారంటే సొరచేపల యొక్క ఫిన్స్ అంటే వాజాలను తొలగించి వాటిని కొద్దిగా సల్ఫ్యూరిక్ ఆమ్లంలో లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కొద్దిగా నానేసి తర్వాత కడిగేసి వాటితో సూప్స్ సాసు తయారు చేస్తున్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ డెలికసీ ఇన్ ఫారిన్ కంట్రీస్ అండ్ ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ దిస్ ఫిష్ సూప్ అండ్ సాస్ టు మెనీ అదర్ కంట్రీస్. అండ్ అసలుకు భూభాగం తప్ప సాగర తీరమే లేని దేశాలు చాలా ఉన్నాయి. యూ టేక్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. వాళ్లకు చేపలు రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? సముద్రం లేదు, ఏదో ఒక దేశం దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్లో మనకు బిజినెస్ వ్యాపార సంబంధాలు లేకపోవడం వల్ల డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయకుండా ఆఫ్ఘనిస్తాన్కి వేరే మార్గాల ద్వారా ఇండియాలో పెరిగిన చేపలు ఎక్కడికి వెళ్తాయంటే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తున్నాయి. ఫిష్ గ్లూ ఇంకొక ప్రోడక్ట్. దీనినే చేప జిగురు లేదా చేప బంక అని కూడా అంటారు. జిలాటినస్ మెటీరియల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కనెక్టివ్ టిష్యూ ఆఫ్ ఫిష్ బాడీ ఈజ్ కాల్డ్ ఫిష్ గ్లూ. It is used in binding industry. It is also used as an adhesive. Blueprint paper is made up of this fish glue. ఈ చేప జిగురుని చేప యొక్క సంధాయక కణజాలాల నుంచి దీన్ని తయారు చేస్తారు. బైండింగ్ పరిశ్రమలో దీన్ని జిగురుగా అంటే అంటించడానికి ఉపయోగిస్తారు. అండ్ బ్లూ ప్రింట్ పేపర్ అని ఒక పేపర్ ఉంది, దాన్ని తయారు చేయడానికి కూడా ఈ ఫిష్ గ్లూ లేదా చేప జిగురు వాడతారు. ఐజిన్ గ్లాస్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎయిర్ బ్లాడర్ ఆర్ స్విమ్ బ్లాడర్ ఆఫ్ బోనీ ఫిషెస్. అస్థి చేపల ఎయిర్ బ్లాడర్ లేదా స్విమ్ బ్లాడర్ నుంచి, వాయుకోశం నుంచి ఐజన్ గ్లాస్ అనే పదార్థాన్ని తీస్తారు. ఈ ఐజన్ గ్లాస్ మద్యం అంటే వైన్ యొక్క నాణ్యతను పెంచడానికి, క్వాలిటీని పెంచడానికి, ప్యూరిఫై చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ షైనీ పౌడర్. ఐజన్ గ్లాస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ షైనీ పౌడర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ వైన్. అంటే చాలా నాణ్యమైన మద్యం తయారు చేయాలంటే దాంట్లో ఖచ్చితంగా ఈ ఐజన్ గ్లాస్ పౌడర్ ఉపయోగించి దాని నాణ్యతను పెంచుతారు. ఫిష్ గ్వానో ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫర్టిలైజర్ డ్యూ టు హై నైట్రోజన్ కంటెంట్. అంటే చేపల శరీరాన్ని, అంటే అది చనిపోయిన తర్వాత కావచ్చు లేదా వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన గ్వానో కావచ్చు, అంటే ఎరువు కావచ్చు, మంచి ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా నైట్రోజన్ కంటెంట్, నత్రజని ఎక్కువగా ఉంటుంది. ఫిష్ గ్వానో కంటైన్స్ 8 to 15% ఆఫ్ నైట్రోజన్. ఇంకొక పదార్థం, చేపల నుంచి వచ్చే పదార్థం ఫిష్ సిల్లేజ్. దిస్ కెన్ ఆల్సో బి ప్రొనౌన్స్డ్ యాజ్ సిలేజ్. ఈ ఫిష్ సిల్లేజ్ అనేది మంచి జంతువులకు వాడేటటువంటి పోషక పదార్థం. మీరు కోళ్ల పరిశ్రమను కూడా పక్కనే పెట్టారనుకోండి, మీకు ఏదో ఒక ఆక్వాకల్చర్ ఫామ్ ఉంది. ఈ ఆక్వాకల్చర్ ఫామ్లో చాలా వ్యర్థ పదార్థాలు, అంటే చేపల వ్యర్థాలు వస్తుంటాయి. లేదా కొన్ని ఫింగర్లింగ్స్ నుంచి మీరు ఈ ఫిష్ సిల్లేజ్ తయారు చేయొచ్చు, లేదా పెద్ద చేపల నుంచి కూడా తయారు చేయొచ్చు. తయారు చేసి దీన్ని ఆ పౌడర్డ్ ఫామ్లో కానీ లేదా ఫీడ్ ఫామ్లో కానీ కోళ్లకు దాణాలాగా వేయచ్చు. మీకు క్యాటిల్ డైరీ పరిశ్రమ ఉన్నా కూడా ఆ తౌడులో ఈ ఫిష్ సిల్లేజ్ కలిపి ఇవ్వచ్చు. ఇది తయారు చేసే విధానం చూడండి. ఫిష్ సిల్లేజ్ ఇస్ ఎ న్యూట్రిటివ్ అనిమల్ ఫీడ్ ప్రిపేర్డ్ బై యూజింగ్ ఫిష్ బాడీ ఎంజైమ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే చేపల్లో సహజంగా తయారయ్యే ఎంజైమ్స్ వల్లనే చేప శరీరపు కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తారు. దీనికి కొద్దిగా సల్ఫ్యూరిక్ ఆమ్లము లేదా HCl కలపడం వల్ల ఆమ్ల వాతావరణం ఏర్పడి ఆ ఎంజైమ్ల చర్యాశీలత పెరిగి వాటి విచ్ఛితి ఇంకా వేగంగా కొనసాగుతుంది. దీస్ యాసిడ్స్ ప్రివెంట్ ద స్పాయిలేజ్ ఆఫ్ ఫిష్ అపార్ట్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ద యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్స్. యాసిడ్స్ ఉండడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి చేరకుండా కూడా, అంటే ఫుడ్ స్పాయిల్ కాకుండా కూడా అది సంరక్షిస్తాయి ఈ రెండు ఆమ్లాలు. ఇట్ ఈస్ ఎ లిక్విడ్ ఆర్ సెమీ లిక్విడ్ ప్రోడక్ట్. దీన్ని పూర్తిగా ద్రవ రూపంలోనే తయారు చేసుకోవచ్చు లేదా చిన్న పేస్ట్ లాగా అయినా తయారు చేయొచ్చు. ఫిష్ సిలేజ్ కంటైన్స్ 15% ఆఫ్ ప్రోటీన్. ఇన్ కేరళ ఫిష్ గ్వానో ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మేజర్ ఫర్టిలైజర్ ఫర్ కోకోనట్ ట్రీస్. అంటే ఇవన్నీ సహజమైన ఎరువులుగా పనిచేస్తాయి. రసాయనిక ఎరువులు వాడితే కాలుష్యం వస్తుంది, కానీ ఇలా చేపల నుంచి, చేప శరీరం నుంచి తయారు చేసిన ఎరువులను వాడితే, లేదా చేప వ్యర్థ పదార్థాల నుంచి తయారు చేసిన ఎరువులను వాడితే, చేప విసర్జక పదార్థాల నుంచి తయారు చేసిన ఎరువులను వాడితే
పర్యావరణానికి హాని జరగకపోగా దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. పండించిన పదార్థం కూడా కల్తీ కాదు, రసాయనాలతో కల్తీ అయ్యే అవకాశం ఉండదు. ఫిష్ ప్రోటీన్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ బై సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. ఫిష్ మీల్ కెన్ బి యూజ్డ్ ఇన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ. ఫిష్ మీల్ కంటైన్స్, చేప ఆహారం అంటారు దీన్ని, అంటే చేపలు తినే ఆహారం కాదు ఇది. చేప ఆహారం అంటే వేరే వాటికి వేసేటటువంటి చేప నుంచి తయారు చేసే ఆహారం. ఫిష్ మీల్ కంటైన్స్ 55 to 70% ప్రోటీన్స్, 2 to 15% ఫ్యాట్స్, 10 to 12% మినరల్స్. డ్రైడ్ పౌడర్ మేడ్ ఫ్రమ్ ఫిష్ బాడీ ఈజ్ కాల్డ్ ఫిష్ ఫ్లోర్. దీన్ని చేప పిండి అంటారు. దీన్ని బాగా ఎండబెడతారు, అంటే చేప శరీరం నుంచి, ఎండు చేప శరీరం నుంచి దీన్ని పొడి చేసి తయారు చేయొచ్చు. ఈ పౌడర్ని ఒక న్యూట్రిటివ్ సప్లిమెంట్గా ఉపయోగిస్తున్నారు. వేరే పిండితో కలిపి, అంటే గోధుమ పిండి లేదా రవ్వతో అన్నీ కలిపి రొట్టెలు తయారు చేసుకోవచ్చు దీంతో, ఫిష్ ఫ్లోర్తో. అండ్ కేక్స్ తయారీ, బిస్కెట్స్ తయారీలో కూడా దీన్ని వాడుతున్నారు. ఫిష్ ఫ్లోర్ ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ న్యూట్రిటివ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ కేక్స్ అండ్ బిస్కెట్స్. Adding fish in your diet may cure or reduce the risk of cancers by 50%, dementia, depression, cardiovascular diseases. క్యాన్సర్లు వచ్చే అవకాశం చేపలు తీసుకున్న వాళ్ళలో 50% తగ్గిపోతాయని రికార్డ్స్, పరిశోధనలు చెబుతున్నాయి. డిమెన్షియా, జ్ఞాపక శక్తి తగ్గిపోకుండా, అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడాన్ని డిమెన్షియా అంటారు. ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే చేప ఆహారాన్ని బాగా, అంటే చేపల్ని బాగా తీసుకోవాలి ఆహారంలో. ముఖ్యంగా పరీక్షలకు పోయే పిల్లలు చికెను, మటను లాంటివి తినకుండా చేపల్ని తింటే వాళ్ళకు చదివిన అంశాలు గుర్తుండే అవకాశం కూడా ఉంది. డిప్రెషన్, కుంగుబాటు రాకుండా కూడా ఉంటుంది చేప మాంసం తింటే. కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా రావని ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. ఇక అక్వేరియం ఫిష్ హ్యావ్ ఈస్థెటిక్ వాల్యూ. అంటే చేపలు మాంసానికే కాదు, చేపలు నిజంగా చెప్పాలి అంటే మానసిక వ్యాధులను కూడా తగ్గిస్తాయి. ఎందుకంటే అక్వేరియంలో చేపల్ని పెంచితే, రంగురంగుల చేపలను చూస్తే మీకు ఏదైనా మానసిక ఒత్తిళ్ళు ఉంటే అవి తగ్గిపోతాయి. జీబ్రా ఫిష్ ఈజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ రీసెర్చ్ డ్యూ టు ఇట్స్ సిమిలారిటీ విత్ హ్యూమన్ జీనోమ్. అక్వేరియం చేపగా కూడా జీబ్రా చేపను ఉపయోగిస్తారు. అక్వేరియం మీద ఇంకొక లెసన్ నేను చెప్పాను, ఇంకొక వీడియో లెసన్, దాన్ని చూడండి. జీబ్రా చేపను కూడా ఉపయోగిస్తారు. అండ్ దిస్ జీబ్రా ఫిష్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ సిమిలారిటీ విత్ హ్యూమన్ జీనోమ్, ఇఫ్ యూ experiment with zebra fish, the values that are derived from that experiment can be very easily extrapolated to the human beings, and you can derive at very wonderful conclusions. మీరు ఏవైనా క్లినికల్ ట్రయల్స్ చేయాలన్నా కూడా జీబ్రా ఫిష్ is the most suitable fish. Nearly 500 million people are working in fisheries worldwide. సో ఆహారము ఇవన్నీ ఒక ఎత్తు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ పరిశ్రమకు ఉన్నంత వేరే పరిశ్రమకు లేదని చెప్పచ్చు. 500 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా చేపల పరిశ్రమలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పనిచేస్తున్నారు, లబ్ధి పొందుతున్నారు. ఫిష్ ఆర్ యూజ్డ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాంగ్లింగ్. దిస్ ఇస్ పాస్ టైమ్. మనం టైం పాస్ అంటుంటాం కదా, దిస్ ఇస్ పాస్ టైమ్ ఇన్ నేపాల్ అండ్ చైనా. అంటే ఎర తీసుకొని లేదా ఒక బల్లెం తీసుకొని లేదా ఒక బాణం తీసుకొని నీళ్లలో పోయే చేపను గురి చూసి కొట్టడం. మేబీ ఏ సాడిస్టిక్ స్పోర్ట్, మేబీ ఏ సాడిస్టిక్ గేమ్, బట్ నేపాల్లో ఇది చాలా విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. స్పెయిన్లో ఏ విధంగా బుల్ ఫైట్ ఉందో అది కూడా సాడిస్టిక్ కదా, దాన్ని పొడుస్తారు, అన్నీ చేస్తారు. ఇట్స్ ఆల్ ప్లెజర్. ఒక జీవి పెయిన్ మనకు ప్లెజర్ ఇస్తుంది, అంతే. ఇది మానసికమైన ఒక స్థితి. దీని మంచి చెడు కాదు మనం చూడాల్సింది, చేపల్ని మార్కెట్ చేయడం వరకే మనం ఇప్పుడు ఆలోచించాలి. ఫిష్ పికల్స్ అంటే చేపలతో ఊరగాయలు కూడా పెట్టుకుంటున్నారు. సో దీస్ ఆర్ ద వేరియస్ ఎకనామిక్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ ఫిష్. సో భారతదేశంలో తీర ప్రాంతం చాలా ఎక్కువ ఉంది. 3 సముద్రాల చేత 3 వైపులా ఆవరించబడి ఉంది. కాబట్టి సాగర జల చేపలు పెరుగుతాయి. అనేక నదులు ఉన్నాయి ఉత్తరాదిలో అండ్ దక్షిణాదిలో కూడా జీవనదులు లేకపోయినా మంచి నదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా జలావరణాన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, అంటే ఇస్తున్నాయి. కాబట్టి చేపల పెంపకం చాలా సులభము. 500 మిలియన్ల మందికి ఇది ఉపాధిని కల్పిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అండ్ చేపల మాంసం మెదడుకు మేత, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో విస్తృతంగా ఉన్నాయి కాబట్టి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెపోటు రాకుండా నివారిస్తుంది. ఎస్కిమోలు అంత మాంసం తిన్నా కూడా చేపల మాంసం తినడం వల్ల వాళ్ళకి ఎటువంటి హృద్రోగాలు, హృదయ సంబంధ రోగాలు రావట్లేదు. అండ్ రెటీనా డెవలప్మెంట్ బాగా ఉంటుంది, బోన్స్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. చేపల వల్ల ఎక్కువ మాంసకృతులు మనకు లభిస్తున్నాయి. ఇవి కాక చేపలు మానసిక ఆనందాన్ని కూడా ఇస్తున్నాయి. అక్వేరియం లాంటివి ఇంట్లో పెట్టుకుంటే చేప పిండి వాడుతున్నారు, చేప ఎరువు వాడుతున్నారు, అంటే ఫిష్ గ్వానో వాడుతున్నారు. అండ్ దోమ డింబకాలను చంపి తినే చేపలు కూడా ఉన్నాయి. చేప ఊరగాయలను కూడా మనం సరఫరా చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఎగుమతి చేస్తున్నాము. చేపల వల్ల మనకు బోలెడంతా విదేశీ మార్గద్రవ్యం వస్తూ ఉంది. సో దీస్ ఆర్ ద ఫైన్ ఎకనామిక్స్ significance of fish, and also this has dealt with products and byproducts of fish industry. Thank you very much.